సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. ఇరువురూ చేరి మా కర్తవ్యమేమని సృష్టికర్తను ప్రార్థించగా బ్రహ్మ చిరునవ్వుతో మీరిరువురూ సతీపతుల సంబంధముతో సృష్టిని పెంపొందించుడని ఆజ్ఞాపించెను. అంత వారు ఇరువురు బ్రహ్మ ఆజ్ఞ బడసి భూలోకమున అధికారమును వహించి సృష్టిని వృద్ధి చేయదొడగిరి అని శుకుడు తెలుపగనే, స్వామి, ఈ లోకమున గల సమస్త బాధలకు మోహమే కారణమని నేను స్వానుభవముచే తెలుసుకుంటుని. తిరిగి దానిని గురించి మీరు చెప్పనక్కరలేదు. దాని నుండి విముక్తిగాంచు మార్గమును తెలుపుడు. ఈ అంత్య సమయమున మానవుడు చేయవలసినదేదియో, తిరిగి జనన మరణములు లేక రాకుండుటకు స్మరించవలసిన నామమేదియో దానిని తమరు తెలుపుడు అని పరీక్షిత్ మహారాజు ఆతురతతో ఆవేదనతో ప్రార్థించగా శుకుడు ఆ మాటలకు సంతసించి, రాజా, నీవు మహాధర్మాత్ముడవు, సాధు సేవకుడవు. నీ పుణ్య ప్రభావం వలననే ఇచ్చోట ఇందరు ఋషులు మునులు చేరిరి. లేకున్నా ఈ మహనీయులు సామాన్యముగా ఒక చోట చేరరు అని పలుకుచుండగనే పరీక్షిత్, ప్రభు, నేను మహాపాపిని, ధర్మశూన్యుడను. నిజముగా నేనే అట్టి ధర్మాత్ముడను, సాధు సేవకుడును అయి ఉండినా నాకు ఇట్టి విప్రశాపము వచ్చి ఉండేది కాదు గదా. నా బుద్ధి అధర్మ కార్యములో ప్రవృత్తమొకటచే కదా ఇట్టి శాపమునకు గురి అయితిని. ఈ మహారుషుల సందర్శనము, తమ పాద సేవాభాగ్యము నా పూర్వీకులు చేసిన పుణ్య ప్రభావముచే లభించిన గాని నా పురుషార్థముతో కాదని నాకు బాగుగా తెలియను. నా పితామహులపై శ్యామ సుందరునకు ఉండిన అనుగ్రహ ప్రభావమే నా ఈ పవిత్రతకు కారణము. కాకున్నా అడవులలో ఎల్లప్పుడూ తిరుగుచూ మానవ మాతృలకు గోచరము కాక సంచరించు తమను సాక్షాత్కరింపచేసుకొనుచు సామాన్య మానవుల వలె సంసారొక్కపమునబడి విషయానందములలో మునిగి నిత్య సత్య నిర్మలముల విచారణములే తలంచక చరించు నాబోటివానికి ఇది సాధ్యము కానిది. ఇన్నింటికి నా పితామూల ఆశీర్వాద బలము, శ్యామసుందరుని అనుగ్రహ బలమే కాని వేరు కాదు. ఇది నా దృఢ నిశ్చయము. తాము ఈ విషయమున నిండు వాత్సల్యములతో ఇట్టు పలుకుచున్నారే కాని నా మంచి చెడ్డలు నాకు తెలియక జరుగవు. కాన ఇదే వాత్సల్యముతో నా సంశయమును తీర్చి ఈ మరణమాసన్నమైన సమయమున ముఖ్యముగా బదలవలసినవేవి, చేయవలసినదేది అనునది మాత్రము తెలిపి నన్ను ధన్యుని గావింపుడు. నా ఈ సంశయములు తీర్చి సమర్థులు తమరు తప్ప అన్యులకిది అసాధ్యము. తమరు వినిపింతుమనిన భాగవతమేదియో వినిపించుడు. అదియే సర్వమునకు ఆధారముని తెలుపుతుంది కదా. సర్వ పాప నిర్మూలనము, సర్వ శుభప్రదము చేకూర్చు ఆ దివ్య కృష్ణ నామామృతమును నాకు త్రాపి నా తాపమును చల్లార్చుడు అని వినయముతో ప్రార్థించు మహారాజును చూచి శుకుడు చిరునవ్వుతో, భాగవత శాస్త్రము వేదము వలె మాననీయమైనది, నాద రమణీయమైనది. ద్వాపరాంతమున నేను నా తండ్రి అయిన వ్యాసుని ఆశ్రమమున అనగా గంధమాదన పర్వతముపై నా తండ్రి ద్వారానే వినియుంటిని. దానినే మీకు తెలుప పూనుకొందును వినుము అని మొదలడగనే మహారాజు తిరిగి చేతులు జోడించుకుని, స్వామి, మీరు పుట్టుకతోడనే త్యాగులై విరాగులై జాతకర్మ, నామకర్మ, ఉపనయనాది సంస్కారములు జరుపుకొనకనే సర్వసంగ పరిత్యాగులై అడవుల సంచరించితరని వినియుంటిని. అట్టి మీరు ఈ భక్తి గ్రంథమైన భాగవత శాస్త్రమును శ్రవణము చేయుట మహాశ్చర్యముగానున్నది. ఇట్టి ప్రవృత్తి యందు మీకు ఆసక్తి కలుగుటకు
కారణమేదియో వివరించురా అని ప్రశ్నించగా శుకుడు శాంతవదనుడై, మహారాజా, నేను విధి నిషేధములకు అతీతుడను. నేను నిరంతర నిర్గుణ బ్రహ్మలో విలీనుడనై ఉండుననుట పరమ సత్యము. కాని విభసుడనై భగవల్లీలా గుణగణములయందు ఆకర్షింపబడుటకు వానిలో అంతటి మాధుర్యము కలదు. ఇంతియే కాదు మహారాజా, మా తండ్రియగు వ్యాస మహర్షి యొక్క శిష్యుల ముఖతః భగవంతుడి సౌందర్య మాధుర్యమును కూడాను వినియుంతుని. అందుచే అతని మహిమను శ్రవణము పఠనము గావింప నా మనస్సు ఆకర్షింపబడెను. శ్రవణము చేయకుండా లేకపోతేని, శ్రవణము చేసి పఠించి ఆనంద సాగరమున ఉన్మత్తుడనై అటూ ఇటూ తిరుగుచుందును. అతని మధుర లీలలు నన్నింత ఉన్మత్త చిత్తునిగా చేసెను. నేడు అట్టి మధురామృతమును 10 మందికి తెలుప సుసమయము సంప్రాప్తించుటచే, అందుకు తగిన అర్హులు లభించుటచే అవసరమును గ్రహించి ఇటు వచ్చితిని. కాన స్వతహా అనుభవమైన ఆ పవిత్ర భాగవతమును నేడు నీకును నీ మూలమున ఈ మహనీయులకును వినిపించును. దానిని శ్రవణము చేయు సామర్థ్యత నీకున్నది. నీవు పరమ పురుషార్థ దీక్షను వహించియున్నావు. ఎవరు ఈ కథను శ్రద్ధాభక్తితో వినదరో, వినుటయే కాక హృదయపూర్వకమైన విశ్వాసముతో మననము సలుపుదరో, అట్టివారు అతి శీఘ్రకాలముననే వాసుదేవుని ఆనంద స్వరూపమున ఐక్యమగుదరు. వారి హృదయము మదన మోహనుని మాధుర్య రసమున మునిగి అద్వైతానందమును అనుభవించును. భగవత్ కథను శ్రవణము చేయుటయు, సదా మనోవాక్కాయములతో నామసంకీర్తన గావించుటయు ఈ రెండింటికీ మించిన శ్రేష్టమైన కార్యము, ఉత్తమోత్తమైన సాధనము ఎందునూ లేదు. మహారాజా, కాలము అల్పమని కంగారు చెందబోకము. కటాక్షమునకు అధిక కాలమక్కరలేదు. కనువిప్పుపాటు మాత్రాన ఆ కరుణానిధి అయిన శ్యామసుందరుని అనుగ్రహ కిరణము నీపై ప్రసరింపగలదు. ఈ 7 దినములు నిమిషము వృధా కాకుండా అనేక అనుభవజ్ఞుల చరిత్రలను, వారలపై వాసుదేవుడు ఏ విధముగా అనుగ్రహమును ప్రసాదించనున్నదియు, కళాశ్రవణములచే లీలాగానములచే పరమ భక్తులు భవసాగరమును ఎట్లు దాటగల్గిరనున్నది వినిపించును. నీకింకనూ ఆయు ప్రమాణము 7 దినములున్నది కనుక అంత్యకాల మాసన్నమైనదని తెలుసుకున్న నీవు నేటి నుండియే దేహ గేహములందు మమత్వమును వీడి మనస్సును మాధవ కథలయందు లీనము చేసి నే చెప్పబోవు ఆ మధుర కథలను పానము చెయ్యుము. కథలు చెప్పుట, వేలాది ప్రజలు వినుట లోకసామాన్యము. కాని విన్నదానిపై సంపూర్ణ విశ్వాసం ఉంచిననే జ్ఞానము సిద్ధించును గాని చిత్తశుద్ధి లేక జ్ఞానసిద్ధి లభించదు. మహారాజా, మరొక విషయం, లోకమున కేవలం సాధనలు చేయక, స్వానుభవము లేక, కేవలము పఠన ద్వారా పరులకు ఉపదేశించుటకు పూనుకొనివారు లెక్కకు మిక్కుటము. తాము తమ సాధనల యందును ఆ పవిత్ర పరమాత్మ లీలా గుణగణముల యందును విశ్వాసముంచక, ఆచరణల యందు దానిని ప్రవేశింపచేయక, ఇతరులకు మాత్రము దీనిని ఆచరించమని చెప్పువారల ఉపదేశములు బూడిదలో చేసిన హోమము కాగలదు. వాటి వలన ఎట్టి ప్రయోజనము కలుగదు. మనస్సు శుద్ధి కుదరదు. కేవలము అరణ్య రోదనే కాగలదు. ప్రభావహీనమైపోవును. అయితే నా విషయమున అట్టిదానికి స్థానము లేదు. నిరంతరము ఆ నీల మేఘశ్యాముని నిండు ప్రేమలో మునిగి తేలుచున్న నా హృదయము నిరంతరానందముతో, సంపూర్ణ విశ్వాసముతో, ఉత్సాహపూరితమైన హృదయావేదనతో ఉబికివచ్చు ఈ శ్రవణమును గ్రోలువారికి తప్పక సాక్షాత్కార ప్రాప్తి లభించును. ఇందు సందేహము లేదు. మహారాజా, నీబోటి ఉత్తమాధికారికి తగిన పవిత్ర అనుభవకారుడే లభించెను. నీ భాగ్యమే భాగ్యము అని శిరస్సున హస్తముంచి కురును నిమురుచూ ఆశీర్వదించుచుండా మహారాజు ముకుళిత హస్తుడై, స్వామి, కాల వ్యవధి చాలా తక్కువగా ఉన్న సంగతి మీకు తెలియను. కాన సర్వోత్తమమైన ఉపదేశమును గావింపుడు. దానిని ఈ 7 దినములు విడువక జపింతును, స్మరింతును, తరింతును అని ప్రార్థించగా శుకుడు నవ్వి, పరీక్షిత్, ప్రపంచమున విషయాసక్తులకు వారు చిరకాలము జీవించుచుందరు. రోజులు విచారములతో, ఏడ్పులతో, కంగారు కల్లోలములతో, కలతలు వ్యధలతో కాలము గడుపుచుందరు. పశు పక్షి మృగాదుల వలె సంతానములు పొంది పవిత్ర పదార్థములను తిని మలమూత్ర రూపమున విసర్జించు మానవుల జీవితములు జీవితములా? వారి బ్రతుకులు బ్రతుకులా? లోకమున ఇన్ని జీవరాశులు బ్రతుకుటలేదు. బ్రతుకునందు లేదు బండారము. భావములందే ఉన్నది భాగ్యరాశి. భగవద్భావములు కలిగినా అట్టివాడు చచ్చినను బ్రతికినవాడే. అట్లుకాక విషయాసక్తుడై నిరంతరము పవిత్ర కాయమును అపవిత్ర కర్మలయందు అంకితము చేసి క్షణకాలము సుఖమునకై సర్వజ్ఞత్వమును సర్వశక్తిత్వమును వసగు సర్వేశ్వరుని మరచుట మానవత్వమునకే అపకారము కాగలదు. అట్లుకాక శ్రీహరి చరణారవిందములయందు చిత్తమును లగ్నము గావించిన వాని జీవితము ఒక్క ముహూర్తమైనను చాలను. ఆ కొలది కాలములోనే
వారు తమ జీవితమును కళ్యాణమయము గావించుకొనగలుగుదురు. మహారాజా, నీ సందేహము నిర్మూలము గావించుటకై నేనొక సుందరమైన రాజర్షి కథను వినిపింతును, వినుము. సూర్యవంశమున మహాప్రతాపవంతుడును, సూర్యుడును, వీరుడును, దాతయును, ధర్మపారాయణుడును అగు ఒక అవనీపతి ఉండెను. అతని పేరు ఖట్వాంగుడని అందురు. అతనితో సమానుడుగు వాడెవ్వడునూ లేకుండెను. ఇట్లుండా ఒకనాడు దైత్య దానవులు దేవతలపై దండెత్తి వచ్చుటచే, దేవతల పక్షమున సరియైన బలము లేకపోవుటచే దేవతలు నిర్బలులై చింతించుచు మత్స్యలోకమునకు వచ్చి తమ బలహీనతను తెలుపుకుని ఖట్వాంగ మహారాజునకు తమకు సహాయము గావించమని కోరిరి. రాజు కూడాను యుద్ధమందు ఆసక్తి కలవాడుగుటచే మారు మాట్లాడక ధనుర్బాణములు ధరించి రథారూఢుడై దేవతలతో కూడి సమర స్థలమునకు వెళ్ళెను. అక్కడికి వెళ్లి దైత్యుల గుండెలు అదరునట్లు ఘోర యుద్ధము గావించెను. ఆ భయంకరమైన ఖట్వాంగుని పోరాటమునకు తాళలేక దానవులందరూ అక్కడి నుండి పారిపోయిరి. అట్లు పారిపోవు వారిని వెంటారుడ ధర్మ విరుద్ధమని తెలిసిన మహారాజు అంతటితో యుద్ధమును ఉపేక్షించెను. అంత దేవతలకు విజయము లభించెనని ఆనందముతో ఖట్వాంగుని యందు ప్రసన్న హృదయులై అతనిని ప్రశంసించుచు, రాజా, నీకు సాటియగు సూర్యుడు ఈ లోకమున లేడు. ఈ ఘోర సంగ్రామమున మాకు తోడ్పడి విజయమును చేకూర్చితివి. కాన మా వలన నీకు కావలసిన సహాయము పొందవచ్చునని కోరిరి. అంత ఖట్వాంగుడు, దేవతలారా, యజ్ఞయాగాది సర్వశుభ కర్మలు మీ ప్రసన్నత కొరకే గదా చేయుదురు. కాన మిమ్ములను ప్రసన్నులుగా చేసుకున్న ఈ యుద్ధము కూడాను ఒక మహాయజ్ఞముగానే భావింతును. నాయందు మీరు ప్రసన్నులైతిరి కనుక ఇంతకంటే నాకు వేరు కావలసిన వరమేమున్నది? ఇది ఏ మహాభాగ్యమని వారలకు నమస్కరించెను. అంతటితో దేవతలు తృప్తి చెందక మహారాజును ఏదైనా వరమును కోరమని బలవంత పెట్టుటచే మహారాజు ఎట్టి వరము కోరుడుకు ఇష్టము లేక వారల ప్రత్యుపకారమును అందుకున్న ఇచ్ఛలేక వారు నిర్బంధ పెట్టుటచే చక్కగా ఆలోచించి ఏదియో ఒకటి కోరక తప్పదని నిర్ణయించుకుని కడకు, దేవతలారా, నా ఆయువింకను ఎంతవరకు కలదో తెలుపుడు. ఆయుశేషమును తెలుసుకున్న తర్వాతనే నేను మిమ్ముల వరము అడుగుదునని ప్రార్థించెను. అంత పురంధరుడు సర్వజ్ఞుడొకటచే ఆలస్యము చేయక మరుక్షణమే, రాజా, నీ ఆయువు సమాప్తి కానున్నది, ఇంకొక ముహూర్త కాలమే ఉన్నదని తెలిపెను. అంత ఖట్వాంగుడు సావధాన చిత్తుడై, నేనిప్పుడు అడగవలసిన రీతియనూ లేదు. నేను ఇహపరములందరి భోగములన్నింటినీ తుచ్చముగా తలపోయిచున్నాను. ఇంద్రియ సుఖములను బురదలో నేనిక దిగను. తిరిగి రానట్టిదీయును జన్మ సార్థకము పడయునట్టిదీను అగు భగవంతుని పరమధామమును పొందకోరుచున్నాను అని కన్నులు మూసుకుని భగవన్నామమును స్మరించుండగానే ముహూర్త కాలములో మరణము ఆసన్నమై శ్రీహరి పదవిని పొందెను. ఒక్క ముహూర్తములోనే సమస్త విషయ భోగాభిలాషలను మానసికముగా త్యజించే శ్రీహరి యొక్క నిర్భయ పదమును ఖట్వాంగుడు పొందగా, నీకింక 7 దినములు అవధి కలదు, నీవుద్ధరింప 7 దినములుండా యోచించుటందులకు. ఈలోగా పరమ పదవికి తగిన ఉత్తమ శ్రవణములు చేసి చిత్తమును శుద్ధిగా వించుకొమ్ము అని శుకుడు తెలుపగా, పవిత్ర మహనీయుని చరిత్ర వినిన పరీక్షిత్ ఆనంద భాష్పములు రాల్చుచూ, ప్రభు, నేనిప్పుడేమి చేయవలెనో తెలుపుడు. నా నోట మాట రాకున్నది, హృదయము ఆనందమున మునిగి ఉన్నది అని మారు మాటాడక స్తంభించి నిలచెను. అంత శుకుడు, రాజా, వైరాగ్యమును ఖడ్గమును సంపాదించుకో, మోహమును దేహభ్రాంతిని ముక్కలు ముక్కలుగా త్రుంచి సంబంధుల మమకారమును త్యజించి ఈ పవిత్ర నదీ తీరమున ఆసనమును స్థిరము చేసి హరిచింతన చెయ్యుము అని కథను ప్రారంభింపబోవుచుండా పరీక్షిన్నరేంద్రుడేదియో అడుగుతలంచి నోరు విప్పెను. అంత శుకుడు, రాజా, నీవేదియో అడుగబోవుచున్నట్లున్నది, తప్పక నీ సంశయము తీర్చుకొమ్ము అని సెలవిచ్చిన తక్షణమే మహారాజు, స్వామి, మీరు కృపాసాగరులు. ఆకలిగొన్నవానికి అత్యంత రుచికరమైన పదార్థములు లభించిన ఎంత ఆనందించునో అట్లే మీరు పలుకు ఒక్కొక్క పలుకు నా హృదయారాటమును చల్లపరుచున్నది. ప్రభు, ఈ సృష్టిత్పత్తిని గూర్చి దీనికి పూర్వము కొంత తెలిపితిరి, అది నాకంత అర్థము కూడా లేదు. నిర్గుణ పరమాత్మ సగుణుడెట్లాయనో దానికి కారణమేమో తెలుపుడు అని వికసిత వదనుడై ఉత్సాహపూరితుడై వినయమున ప్రార్థించెను.